ఒకసారి లేచి నుంచున్నట్లయితే ప్రార్థించుకున్నామండి. మా ఆత్మలకు రక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన పవిత్రమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి? ఇంత గొప్ప కృపను తండ్రి మా మీద చూపిస్తూ తండ్రి, ప్రభువా, ఎంత మాత్రము పాపమునకు లొంగిపోయే స్థితిలోనికి తండ్రి, ప్రభువా, లోకాశలకు తండ్రి ఈ రోజున ప్రభా ఎంతోమంది గడుపుతున్నప్పటికీ కూడా తండ్రి మీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని కరుణించి ఇక్కడ మీ వాక్కును, జీవ వాక్కును వినుటకు మమ్మల్ని త్రోడుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము తండ్రి ఏది వింటున్నామో దాన్ని గ్రహించుకొనుటకు సహాయము చేయండి. ప్రభువా, మేము వింటున్న దాన్ని తండ్రి సత్యంలోనికి మేము వెళ్తున్నామా లేదా మరలా వెనక్కి వెళ్ళిపోయే వారుగా ఉంటున్నామా అనేది మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ వాక్యము మాకు లేనిదే తండ్రి మేము ఎన్నో పరిస్థితుల్లో తండ్రి మేము పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాము కనుక మీ వాక్యాన్ని తృణీకరించే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా వాక్యమును తండ్రి శ్రద్ధగా ఆలకించుటకు ప్రతి ఒక్కరికి అట్టి జ్ఞానమును తండ్రి వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి ఇగో ప్రభు నేను నుంచి మాట్లాడుతూ ఉండగా మీ దీని దాసులకు తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు ఒక విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే మొదట మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్రద్ధ పాటించడం. శ్రద్ధగా వాక్యం వినట్లయితే, శ్రద్ధగా మన వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఆ విన్న వాక్యము మనం ఎక్కడికి వెళ్ళినా ఏ చోటున్నా ఎలాంటి స్థితిలోనికి మనం వెళ్ళినప్పటికీ కూడా ఆ విన్నటువంటి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు మనం వాక్యం విన్నాము, దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పించాడు, ఏదో ఒక ద్వారా మనకు ఎవరో ఒకరి ద్వారా పాఠాన్ని మనకు నేర్పించాడు అనుకోండి. ఒకవేళ ఆ పరిస్థితి మనకు వచ్చినట్లయితే లేదా అలాంటి ఆలోచన కానీ అలాంటి బలహీనత కానీ మన హృదయాన్ని ఆక్రమించాలి అని అనుకున్నప్పుడు ఈ వాక్యము మనం విన్నప్పుడు శ్రద్ధగా నువ్వు దాన్ని భద్రము చేసుకున్నట్లయితే అప్పుడు అది నేను కాపాడుతుంది. అప్పుడు ఆయన మాట నీకు గుర్తుకొస్తుంది. ఏదైనా నువ్వు బలహీనతలోనికి నువ్వు వెళ్ళిపోవాలి అని నీకు ఆలోచన సాతాను చెప్తున్నప్పుడు ఈ మాట మనల్ని కాపాడుతుంది. అది జీవవాక్యం, ఆయన వాక్యము. కాబట్టి మనము సాత్వికముతో దాన్ని అంగీకరించే వారుగా మనం ఉండాలి. సాత్వికముతో అంగీకరించి దాన్ని అలాంటి స్థితిలోనికి మనం ఏదైనా పరిస్థితిలోనికి సాతాను త్రోసివేసేసినప్పుడు ఈ వాక్యం మనల్ని కాపాడుతుంది. కాబట్టి వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కొన్ని సంఘాల్లో ఇలాంటి ప్రాధాన్యత లేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత సత్యం విన్నా కూడా కొంతమందికి లోకాశలే కావాలి. బయట సంఘాల్లో నవ్విస్తూ వరిష్టానుసారంగా మాట్లాడుతూ సంఘంలో కూర్చున్న వారికి అనుకూలంగా మాట్లాడితే తప్ప సత్యంలో నిలబడరు అన్నకు బాగా అనిపించిందండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అన్నాడు ఏంటంటే, మొదటి వారంట కడపటి వారుగా అయిపోతారంట. ఫస్ట్ నేను ఉన్నానండి, నేను సీనియర్ విశ్వాసనండి, 24 years ఇక్కడ లేదా 30 years ఇక్కడ అని ఎవరైతే చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో సంఘాలలో, అలాంటి వారే కొంతమంది, అందరు కాదండి, కొంతమంది కడపటి వారుగా అయిపోతారు. కాబట్టి ఆలోచించుకోవాలి, మనం కడపటి వారుగా ఉన్నామా మొదటి వారుగా ఉన్నామా అనేది ఆలోచించుకోవాలండి మనం. అందుకే కడపటి వారు మొదటి స్థితిగా ఉన్న వాళ్ళు కడపటి స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఇన్ని ఇయర్స్ మేము సర్వీస్లో ఉన్నామని చెప్పుకోవడం కాదు, కానీ నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించి నడుచుకుంటున్నావు, వాక్యం అనుకు నువ్వు ఇస్తున్న విధేయత ఏంటి, వాక్యానికి నువ్వు ఇస్తున్న గౌరవం ఏంటి, నువ్వు నేర్చుకున్న దానికి నీ క్రియలేంటి, నువ్వు నేర్చుకున్న మాట ఏంటి, నువ్వు విన్నటువంటి సత్యం ఏంటి, ఎటువంటి సత్యాన్ని నువ్వు వింటున్నావు, కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి ఆలోచించుకోవాలి. కాబట్టి మనం మొదటి స్థితిలో నుండి కడపటి స్థితిలోకి వెళ్ళిపోకూడదండి. మన వాక్యము విన్న తర్వాత, బాప్టిజం పొందిన తర్వాత విన్నటువంటి ఎన్నో విలువైన వాక్కులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదు, ఇది నీకు కరెక్ట్, ఇది నీకు సరి కాదు అని దేవుడు
పరిశుద్ధాత్మ ద్వారా మెల్లైన స్వరంతో మనతో ఎల్లవేళలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ చెవులను గ్రహించేవారు ఎవరు లేరండి కొంతమంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నేను వింటున్న దాని ప్రకారంగా నా క్రియలు ఉన్నాయా లేదా? నేను కేవలం సత్యం వింటున్నానండి, సత్యం చెప్పుకుంటున్నాను, సత్యం అంటే ఏంటో అనేది నాకు తెలుసు, ఎలా ఉండాలి సంఘాలు అని తెలిసి మేము సీనియర్స్ అండి అని చెప్పుకొని పడిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత తక్కువ టైంలో దేవుడు మనకి ఇంత ఎక్కువ వాక్యముని అందించాలి అని ఆయన ఎల్లవేళలో ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంకొకరు కూర్చున్న వారిలో గ్రహించుకోవాలి, మాట్లాడుతున్నది కేవలం నాకే అని ఎవరు అనుకోవద్దండి. ఎవరు అలా అనుకోవద్దు. మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ గద్దింపు మనందరికీ అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. కానీ కొంతమంది అలా అనుకోరు, లేదు నానే మాట్లాడుతున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు అనుకొని అబద్ధాలు చేసేసుకుంటున్నారు. కాబట్టి ఆలోచించుకోవాలండి, పరిశుద్ధాత్మ గద్దింపు ఒక్కరికి మాత్రమే పరిమితం అయినది కాదు, ప్రతి ఒక్కరికి. దేవుని వాక్యము, దేవుని పిల్లలు అని ఎవరైతే చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఒకే రీతిగా గద్దిస్తుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా గద్దింపు రాదు. కానీ మన క్రైస్తవులో ఉన్న దుర్మార్గపు స్థితి ఏంటి అంటే, గద్దింపుకు లోబడిన పిల్లలే చాలా మంది ఉన్నారు. అయ్యో మాకు గద్దింపులు వద్దండి, మాకు చాలా అంటే నవ్విస్తూ స్కిట్లు చేస్తూ బాగా మంచిగా అలా అలా నవ్వించుకుంటూ మాకు ఒక 2 hours 3 hours గడిపేస్తే చాలు అన్నట్లుగా ఉంటున్నారు. కాబట్టి సత్యం వింటున్న మనము మొదటి వారుగా ఉంటున్నామో, కడపటి స్థితిలోనికి మరలి వెళ్ళిపోతున్నామో, ఏ విధంగా మన స్థాయి సంఘంలో ఉంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలని నేను కోరుకుంటూ, ఈరోజు విలువైన మాటలు, వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడినట్లయితే ఈ ప్రపంచాన్ని నడిపేది ఒకటి ఉందండి. అంతకు ముందు ఒక ట్రైన్ నడవాలంటే ఏముండాలి? దానికి పట్టాలు ఉండకంటే అది వెళ్ళాలంటే దాని మీద ఇంధనం అండి, ఇంధనం. ఒక ట్రైన్ నడవాలి అంటే ఇంధనం ఉంటుంది, ఇంధనం కావాలి దానికి. లేదా ఒక బైకులు కానీ కార్లు కానీ నడవాలి అంటే పెట్రోలు డీజిల్ అవసరం, చాలా అంటే చాలా అది అవసరం. అది లేనిదే ముందుకు నడవదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని కూడా ఒకటి నడుపుతుందండి, అది లేకపోతే అస్సలే నడవదు అంటుంది ఈ ప్రపంచం. నువ్వు నా దగ్గర లేకపోతే నీకు ప్రపంచం లేదన్నట్లుగా చెప్తుంది. ఏంటది? డబ్బు, ధనం అంట. ధనము ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది, కానీ ఎంత ఎక్కువగా దాని మీద ధనాపేక్ష ఉండినట్లయితే అంతే ఎక్కువ చెడిపోతారంటండి. ఇది మనకు చాలా అవసరం అండి. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టేసుకుంది డబ్బు. కానీ డబ్బు ద్వారా కూడా దేవునికి నిన్ను దూరం చేసేస్తుంది సాతాను అని చాలా మంది గ్రహించుకోలేకపోతున్నారు. డబ్బు కూడా నువ్వు ధనాపేక్ష కలిగిన వారైతే అది కూడా నీకు పెద్ద రీజన్ దేవుని నుండి నువ్వు దూరం అయిపోవడానికి. ధనం మీద అపేక్ష ఎవరికైతే ఉండినట్లయితే, ధనం మీద అపేక్ష అంటే చాలా బలమైన కోరిక అంట. బలమైన డబ్బు మీద చాలా మందికి బలమైన కోరిక ఉంటుంది. ఆ కోరికను చంపుకోలేక ఇటు దేవుని కొనికి రాక, అందుకే ఒక మాట బైబిల్లో మాట్లాడుతూ ఒక భక్తుడు మాట్లాడతాడు, సిరికి దేవునికి దాసులుగా ఎవరు ఉండలేరు, ఉంటే సిరికైనా ఉండాలి లేదంటే దేవునికైనా ఉండాలి అంటాడు. సిరి అంటే సిరి సంపదలకి దాసులు అయిపోవాలి లేదా దేవునికి ఉండాలి. లేదు నేను సిరికి సంపదకి కూడా దాసులుగా ఉండి దేవునికి ఉంటానంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు. కాబట్టి సిరికైనా ఉండు లేదంటే దేవునికైనా ఉండు. నువ్వు చల్లగానైనా ఉండు లేదంటే వెచ్చగానైనా ఉండు. చల్లగాను ఉంటున్నాను వెచ్చగాను ఉంటానంటే దేవుడు వాళ్ళని ఎంత మాత్రం అంగీకరించడు. కాబట్టి ఆలోచించుకోవాలండి. కానీ ఇదే ఉచ్చులో లాగుతూ, ధనం అనే ఉచ్చులో లాగుతూ సాతానుకు మెయిన్ ఎర ఇది. దేవుని యొక్క పిల్లలు ఎవరైతే దేవునిలో బ్రతకాలని కోరిక కలిగి వెళ్తూ ఉంటారో అలాంటి వారికి చాలా ఈజీగా ఎర వేసేదే ఇదే. వాడికి ఇష్టమైందే ఇది సాతానికి. ఏ ఎర వేస్తే ఎలా లొంగిపోతారో అనేది చూసుకుంటూ చాలా తనకి ప్రీతికరమైన ఒక ఎర డబ్బు, ధనము మీద అపేక్ష కలిగిస్తే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతారు. ఎందుకంటే
దేవుడు ధనానికి మీరు దాసులుగా ఉండకండి అని చెప్తున్నాడు. కాబట్టి చాలా మంది క్రైస్తవులకు సాతాను ధనాన్ని ఎరగా వేసేస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలంటే ఈ దానికి మనము చాలా అంటే చాలా ధనము మీద అపేక్ష పెంచుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి దీని గురించి మనం ఈ రోజు ఒక పాఠమును నేర్చుకున్నట్లయితే ఒక భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడండి. చూద్దామండి, అందరూ తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని అని చెప్తున్నాడండి భక్తుడు. ఎవరండి ఆ భక్తుడు? ప్రసంగి అనగా బాగా తెలిసిన వ్యక్తేనండి. ప్రసంగి అనగా దావీదు కుమారుడు సొలొమోన్ అండి. తనకు మరో పేరే ప్రసంగి. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, సొలొమోన్ గారు, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని అని చెప్తున్నాడు. కానీ చాలా మంది మాట్లాడుతూ వారి హృదయంతో మాట్లాడుకుంటూ అంటున్నారు ఏంటి అంటే, నేను ఉన్నన్ని రోజులు బాగా సంపాదించి బాగా తిని బాగా త్రాగి చనిపోవాలి, బాగా డబ్బులు కూడా పెట్టుకోవాలి అని చాలా మంది ఆలోచనలకు భిన్నంగా ఈ మాట ఉంది. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకున్నాడంట భక్తుడు. ఎంతను సూర్యుని కింద ఎవరైతే ప్రయాస పడుతున్నారో ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, నాకు అది కావాలి, ఇది కావాలని ఎవరైతే అనుకుని సూర్యుని కింద ప్రయాస పడుతున్నారో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను విడిచిపెట్టేవాళ్ళని తెలుసుకొని నేను వాటిని అసహ్యపడి తిని అంటున్నాడు. కానీ చాలా మంది అసహ్యపడట్లే, దాన్ని చాలా ప్రేమిస్తున్నారు. నువ్వు దాని ఎందుకు అసహ్యపడు, నీకు అది అశాశ్వతమైనది, అది నీకు శాశ్వతం కాదు. ధనాపేక్ష కలిగిన వాడు దేవునికి ఇష్టమైన వాడు కాదు అని బైబిల్ బోధిస్తున్నా ధనాపేక్షతో దేవుని సంఘమును దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను వాటిని అసహ్యపడి తిని. మరి నీకున్న లక్షణం, నీ ఆలోచన, నీ హృదయాన్ని నువ్వు ఈరోజు పరీక్షించుకున్నట్లయితే నేను దాని మీద అసహ్యపడుతున్నానా లేదా ఇష్టపడుతున్నానా? ధనం అవసరమే, కానీ మీరిన ఆశ దాని మీద ఉండకూడదు. మితిమీరిన కోరిక దాని మీద ఉండినట్లయితే ఆ కోరిక నిన్ను ఏదో ఒక రోజు చంపేస్తుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. దాని ఎందు అసహ్యపడ్డాడంట భక్తుడు. మరి నువ్వు, మరి నేను, మనమందరము అసహించుకుంటున్నామా ధనంని? అబ్బే లేదండి, చాలా ప్రేమిస్తున్నారు. దేవునికి మించి నువ్వు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా నువ్వు నాశనానికి రెడీగా ఉన్నావు అని అర్థం. కాబట్టి మనం ఆలోచిద్దామండి. తర్వాత వాడు జ్ఞానము గలవాడై ఉండెను, బుద్ధిహీనుడై ఉండెను, అది ఎవరికి తెలుసు? నా తర్వాత జ్ఞానంగా ఉంటాడో, నేనేమో బాగా సంపాదిస్తాను, బాగా కూర్చుకుంటాను డబ్బులు, నా తర్వాత ఎవరో ఒకరు వస్తారో, వాడు జ్ఞానంతో ఉంటాడో, దేవునికి ఇష్టానుసారంగా ఉంటాడో, ఎవరికి తెలుసు అని మాట్లాడుతుంటూ తర్వాత అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును, ఇదియును వ్యర్థమే. నా తర్వాత వాడు అధికారిగా ఉంటాడే కానీ నేను కూడా చేసేది ఏం లేదు. ఊరికే సంపాదించుకుని దాని మీద కోరిక పెంచుకొని దేవునికి దూరం అయిపోయే స్థితిలో ఉంటానే తప్ప నేను దేవునికి ఇష్టానుసారంగా మాత్రం ఏం బ్రతుకున్నానని ఆయన తెలుసుకున్నాడు. మరి మనం కూడా తెలుసుకోవాలని మాట్లాడుతూ అంటున్నాడు. కాబట్టి అధికారి అయి ఉండును, ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతే నీ అని చెప్తున్నాడండి. ఆశ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుందండి. ఒక దాని మీద నువ్వు బలమైన కోరిక పెంచుకున్నావు అనుకో, దానికోసం ఏమైనా రెడీ అంటారు మనుషులు. దేవుని విడిచిపెట్టేసి కూడా నువ్వు బ్రతుకుతావా, అది నీకు కావాలంటే సరే అని మాట్లాడతారు.
కాబట్టి భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. సొలొమోన్ గారు బాగా తిన్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అని చాలా సంతోషించాడే, కానీ సూర్యుని క్రింద అంతయు వ్యర్థమేనండి. ఇది చేసిన ప్రతీది కూడా నా దేవునికి దూరం చేస్తుందే తప్ప ఆయనకి ఇష్టానుసారమైన క్రియ నాలో ఒక్కటి కూడా లేదు అని తెలుసుకొని ఆయన అనుభవాలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఈ మాటలు మనకు మన హృదయంలో ఉన్నటువంటి ఆశ, నువ్వు దేని మీద ఆశ పెంచుకుంటున్నావు, వేటి మీద నువ్వు కోరికలు నీలో ఉన్నాయి అనేది ఈరోజు మనం గ్రహించుకోవాలండి. మనిషిని ఈ ధనాపేక్ష అనే ఉచ్చులోనికి ఎక్కువ, అంటే ఈ ఉచ్చులోనికి లాగుతున్నాడు. ఈ ఉచ్చులోనికి నిన్ను లాగినట్లయితే ఎలాగైనా సరే దేవునికి దూరం అయిపోతాడో అని ఒక ఎర్ర ఈరోజు సంఘం మీద కొద్దులాడాడు. కాబట్టి మనం ఆలోచిద్దాము. మరో మాట, 1 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తృప్తి ఉందండి మనుషులకి, తిన్నంత ఉందండి, నాకు చాలండి, దేవుడికి నేను దూరంగా అయిపోకుండా, ఈ సిరికి నేను దాసుగా కాకుండా తిన్నంత ఉంటే అన్న వస్త్రాలు నాకు దేవుడు ఇచ్చాడు, చాలా నాకు తృప్తి ఉంది అని అనుకోవట్లే. ఈ రోజులో మనుషులు ఎలా ఉన్నారంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవ భక్తి అంటే గొప్ప లాభం అందులోనే ఉంది. నువ్వు భక్తి చేస్తున్నావో దేనికి ఇష్టానుసారంగా అంటే లాభం అందులో వెతుక్కోవచ్చు, కానీ వెతుక్కోవట్లే, బయట వెతుక్కుంటున్నారు చాలా మంది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అని తెలుసుకున్నా కూడా, నేను ఏమి చేత పట్టుకొని అని వెళ్ళిపోను, అలా ఒట్టి చేతులతో వెళ్ళిపోతానని తెలిసినా కూడా దాని మీద ఆశ చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఆలోచిద్దామండి, ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు, ఎవరైతే ఆశ దాని మీద పెంచుకొని దాన్ని ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో అట్టి వారికి మాట్లాడుతూ అంటున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు అని చెప్తున్నాడు. మరి మనకి నువ్వు సిరిని ప్రేమించినట్లయితే, డబ్బుని ప్రేమించినట్లయితే ఇన్ని బోనస్లు మన అకౌంట్లో పడతాయి. మరి కావాలండి మనకి ఇవి? మనకి కావాలా? వద్దండి. ఇవన్నీ మనం చాలా ఎంత దూరం పెంచుకుంటే దేవునికి అంత దగ్గర అవుతాం. మరొకసారి, ధనవంతులగుట అపేక్షించేవారు, నేను బాగా ధనవంతుని అయిపోవాలి, నేను బాగా ఇతరుల కన్నా, కొంతమంది ఉంటారు కదా, పక్క వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఓర్వలేరు. ఏదైనా పక్క వాళ్ళు ఇల్లు కడుతున్నారంటే ఓర్వలే, వారికంటే ఇంకొక ఫ్లోరింగ్ ఎక్కువ వేయాలి, నేను ఇంకొక ఫ్లోర్ ఎక్కువ వేయాలని అనుకుంటారు. ఇది మరి ఈ రోజు మనుషులు ఉన్నటువంటి థాట్. కాబట్టి మనం ఆలోచిద్దామండి, ధనవంతులు ఒకటి ఎవరైతే ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే దాన్ని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే అట్టి ఆలోచన కలిగి ఉంటారో అట్టి వారికి మాట్లాడుతూ, శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచేస్తుందంట. నువ్వు ఏదైతే దేవుడు ఏదైతే నీకు వద్దు అని చెప్తున్నాడో దాని మీద నువ్వు ఇష్టం పెంచుకున్నట్లయితే, దాని మీద నువ్వు ప్రేమ పెంచుకున్నట్లయితే, అట్టి వంట నష్టములోను నాశంలోను నేను ఏదో ఒక రోజు ముంచేస్తుందంట. అహంకారులు ధనాపేక్ష గలవారై అహంకారముతో దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా ఎవరైతే బ్రతుకుతుంటారో ఖచ్చితంగా వారికి ఇదే గతండి, ఏదో ఒక రోజు అదే వారిని ముంచేస్తుందంట. కాబట్టి మనం ఆలోచిద్దాము. తర్వాత, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. ధనాపేక్ష నీలో ఉండినట్లయితే సమస్త కీడులు నీ నెత్తి మీద కూర్చున్నట్లే ఇంకా. కాబట్టి మనం గ్రహించుకోవాలండి, ధనాపేక్షలుగా నాది ఏదైనా చిన్న ఆలోచన, కొద్దిగా ఆలోచన,
ఎవరైనా బ్రతుకుతుంటే నేను ఓర్చుకోలేకపోతున్నానేమో, వారి కంటే ఎలా సంపాదించాలి, ఎలా పరుగులెత్తాలి ఈ లోకంలోనికి. ఎంత నువ్వు ధనం కోసం వెంపరలాడినా ఏదో ఒక రోజు అంతా నువ్వు విడిచిపెట్టేసి ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే. ఇది మనం తెలుసుకోవాలి. నువ్వు దైవ భక్తి గలవాడవై ఉన్నావు అనుకో, ఆ భక్తి నీతో రాదా? డబ్బు వస్తుందా? డబ్బు వస్తుందండి, రాదు కదా. కానీ నువ్వు భక్తి చేస్తే ఆ డబ్బు స్థానంలో దైవ భక్తిని ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా భక్తి నిన్ను ఏదో ఒక రోజు ఖచ్చితంగా రక్షిస్తుంది. డబ్బు నిన్ను రక్షించదు. ఎంతో మంది హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నారండి. ఎంత డబ్బు కట్టినా ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కొన్ని సిచ్యువేషన్లో చాలా మందికి అనుభవాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎంత డబ్బును పోసినా కూడా అంత దేవుడిదేనండి అంటారు. అంత గొప్ప డాక్టర్లు కూడా. అది డబ్బుకున్నది. కానీ భక్తికున్నది దేవుని దగ్గరకు నేను చేరుస్తుంది. పరలోక రాజ్యానికి నువ్వు వారసులు అవుతావు. కాబట్టి మనం ఆలోచించాలండి. ఎందుకనగా మరొకసారి చదువుకుందామండి. అట్టివి మనుషులను నష్టంలో నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు అదే మూలమంట. నువ్వు ధనాపేక్ష పెంచుకున్నట్లయితే ప్రతి దానికి అదే మూలంగా ఉంటుంది. సమస్తమైన కీడులకు అంటున్నాడు. సమస్త కీడులను కూడా నువ్వు కొని తెచ్చుకున్నట్లే నీ యొక్క కోరికతో, నీ యొక్క ధనాపేక్షతో. కాబట్టి మనం ఆలోచించాలండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది అంట. చూసారండి, చాలా మంది మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా నీకు ఏముంటదండి సంఘంలో, దేవునిలో ఏముంటది? ఎప్పుడు ఇక బైబిలే, ప్రేయరే, ప్రార్థనే, కూడికలే, ఇవే కదా. అదే నేను బయటకు వెళ్తే, అదే నేను సంపాదన మీద దృష్టి పెంచితే ఎంత గొప్ప స్థాయిలోనికి నేను ఎదుగుతానని ఒక చిన్న ఒక ఎర్ర సాతాను వదలగానే ఆ ఉచ్చులో చిక్కుకుపోయి దేవుడు చెప్తున్నా కూడా ఆ మాటకు లొంగిపోలేకుండా చాలా మంది అలా ఎలా అయిపోతున్నారంటే తమను తామే పొడుచుకుంటున్నారంట. తమను తామే. ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. ఇట్టి గద్దింపులు చాలా మందికి చాలా చాలా బాధాకరంగా ఉంటాయి ప్రియులారా. కానీ మనకైతే సత్యం వింటున్న వాళ్ళే కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు మనం పరీక్షించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇట్టి దుస్థితి ఎవరికి రాకూడదండి. సత్యమును విని కూడా మనము సత్యాన్ని అంగీకరించుకోలేకపోతున్నాము అంటే ఇంకేం విశ్వాసం అండి మనము? ఇంకా నేను సత్యాన్ని నాకంతా తెలుసు అని ఇంకా చెప్పుకోవడం ఎందుకు? ఇంక ఎట్టి విశ్వాసం అండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. కాబట్టి కొందరంట దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు పడుతున్నారు. ఈ రోజు ప్రజెంట్ కి మీకు ఆ బాధ రాకపోవచ్చు. ఎవరైతే దేవుని విడిచిపెట్టేసి దేవునికి ఇష్టలుగా ఉండకుండా సిరి వైపు పరుగులెడుతున్నారో, సిరి వైపు ప్రాకులాడుతున్నారో వారికి ఖచ్చితంగా నానా బాధలు వస్తాయి ఏదో ఒక రోజు. అది ప్రజెంట్ కి రాకపోవచ్చు, ముందు ఆ పరిణామం ఖచ్చితంగా చూస్తారు. నువ్వు దేవుని పక్కన పెట్టేసి డబ్బులను నువ్వు వెళ్ళిపోయినావు అంటే, డబ్బు అందరికీ అవసరమే, అందరికీ అవసరమే. కానీ మితిమీరిన ఆశ ఎవరిలో ఉండకూడదు. కాబట్టి మనం ఆలోచిద్దామండి. అలాంటి వారు విశ్వాసము నుండి తొలగిపోతారు. నువ్వు దేవుని కన్నా నువ్వు డబ్బును ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాతాను నిన్ను లాగేస్తాడు. చిన్న కొద్దిగా ఆశ పెంచుతాడు నీలో. సంఘానికి వెళ్తే ఏమొస్తుంది, వాక్యం చదివితే ఏమొస్తుంది, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ డబ్బు వస్తుంది, ఈ సంపాదన వస్తుంది, ఈ సిరి వస్తుంది, నీకు ఇక్కడుండి ఏం చేస్తావని చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు సాతాన్. ఆ మాటలకి లొంగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు చివరికి. అట్టి దుస్థితి మనకు అవసరమా ప్రియులరా? కాబట్టి మనం ఆలోచిద్దామండి. మనమే పొడుచుకునే స్థితిలోనికి ఏ ఒక్క రోజు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎంత మాత్రము వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ మాట దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము రాబోయే రోజుల్లో కూడా మనల్ని కాపాడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆలోచిద్దామండి. మరో మాట మనం చూద్దామండి. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు గాని
ఇవి మీకు కావలసి ఉన్న నీ తండ్రికి తెలియను. తెలియదంటే మన తండ్రికి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ టైం తింటారో, ఏ టైంకి ఎలాంటి వస్త్రాలు కావాలో, వాళ్ళకి ఏది అవసరం అనేది తల్లిదండ్రులకు తెలియదా? మరి తల్లిదండ్రునే సృష్టించిన ఆ పరలోకపు తండ్రికి తెలీదా నీకు నాకేం అవసరం అనేది? తెలుసు కదా. ఈ భూమి మీద ఉన్న ఈ చిన్నపాటి తల్లిదండ్రులకే తెలిసినటువంటి ఇన్ని విషయాలు ఆ తల్లిదండ్రులే చేసిన మన కన్న తండ్రి. ఆయనకు తెలీదా నీకేది అవసరమో? కాబట్టి నువ్వు ఎందుకు ఆలోచించాలి? మనము ఎందుకు అంత మక్కువ కలిగి ఉండాలి ధనం మీద? ఎప్పుడు చూసినా కొంతమంది ఇదే ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు జనవరి 1 వస్తుంది కదా, లేదా ఇంకొకటి ఏదైనా ఫంక్షన్ వస్తుంది కదా, ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఏ విధంగా దాన్ని నేను ఎంజాయ్ చేసుకోవాలి, ఏ విధంగా నాకు ఇష్టానుసారంగా నాకు అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా తినాలి, త్రాగాలి, సంతోషించాలి, సుఖించాలి అని ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి మనం ఆలోచించాలండి. మన తండ్రికి తెలుసు, ఆయనకు తెలియను. మాట్లాడుతూ అంటున్నాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపుకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నది మీ తండ్రికి తెలియను. మీరైతే మీ తండ్రికి తెలుసు అని ఈరోజు మనము ఎప్పుడో తెలుసుకున్నాం కానీ తర్వాత మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి అంటున్నాడు. ఫస్ట్ నువ్వు ఆయనలో ఎదుగుదలకు మెట్లేసుకో. ఆయనలో నువ్వు రోజు రోజుకి ఆయనలోనికి వెళ్ళడానికి, ఆయన మీద మక్కువ పెంచుకోవడానికి ఒక్కొక్క మెట్టుగా నువ్వు వేసుకున్నట్లయితే, ఆయన రాజ్యమును నువ్వు వెతికినట్లయితే, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టానుసారంగా దేవుని వెతికినట్లయితే ఆటోమేటిక్గా నీకు ఇవన్నీ వచ్చేస్తాయి. నీకు ఏది కావాలో దేవునికి తెలుసు కాబట్టి నువ్వు దేవుని వెతుకు ఫస్ట్. మన తల్లిదండ్రుల మీద వాళ్ళ ఇష్టానుసారంగా మనం నడుచుకున్నట్లయితే, వారికి చెప్పిందంతా మనం చేసినట్లయితే, వారు ఏది కావాలన్నా కొనిస్తారు కదండి. ఏం కావాలన్నా కొనిస్తారు కదా. ఏది కావాలన్నా, అయ్యో నా బిడ్డ నా చెప్పిన మాట అంతా వింటున్నాడు కాబట్టి అతనికి కానీ ఆమె కానీ ఏదైనా చేయాలి, ఏదైనా కొనివ్వాలి, తనకి ఇష్టమైనది, ప్రీతికరమైనది ఏమి ఇవ్వాలో అని ఆలోచిస్తారు. మరి నువ్వు ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే నీ తండ్రికి, మన తండ్రికి తెలియదా ఏమి ఇవ్వాలి, ఎలాంటి స్థితిలో ఇవ్వాలి, ఈ టైంకి ఇస్తే ఏమవుతుందో, ఇంకొక ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన రాజ్యమును వెతకాలి. రోజు రోజుకి ఆయనలో ఎదగడానికి మెట్లేసుకోవాలి. ఇది విశ్వాసపు జీవితం. కాబట్టి మనము చదువుకుందామండి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. సొలొమోను గారు మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నాకు ఈ యొక్క జనాంగాన్ని పాలించడం నాకు రావట్లేదు, వీరిని ఈ రాజ్యాంగాన్ని యొక్క జనాలను నేను పాలించడానికి నాకు సహాయం చేయి, అట్టి జ్ఞానం ఇవ్వు అని చెప్పేసి ప్రార్థించాడంట దేవునికి. కానీ నీకేం కావాలో కోరుకున్నప్పుడు అది అలా ప్రార్థించిన వెంటనే దేవుడు అన్నాడంట, నువ్వు ధనమును కోరుకోలేదు, నువ్వు ఒక మంచి నాకు పేరు కావాలని కోరుకోలేదు, నీకు ఇష్టానుసారంగా అయినది నువ్వేం కోరుకోలేదు, కానీ నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు. నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అని సొలొమోను గారు కోరుకున్నారంట. మనమైతే దేవుడు మనకు వచ్చి నీకేం కావాలో చెప్పు అనగానే మనకు భౌతిక కోరికలే ఉంటాయి ఎక్కువ. కానీ సొలొమోను గారు జ్ఞానాన్ని కోరుకున్నాడు. పాలించడం ఎలా, అట్టి జ్ఞానం నాకు ఇవ్వు అని కోరుకున్నాడు. కానీ నువ్వేం అలాంటిది ఏమి కోరుకోలేదు కాబట్టి నేను నీకు అన్నీ ఇస్తాను, ప్రతిదీ సిరి సంపదలు అన్నీ ఇస్తాను, వాటితో కూడా ఇస్తాను. అట్టి హృదయం మనలో ఉండాలి. నీకు ఏదైనా కోరిక నీలో వచ్చినట్లయితే దేవుని రాజ్యం వెతుకు ఫస్ట్, తర్వాత ఇవన్నీ వాటి వెనుకనే వస్తాయి. ఆయనకి ఇష్టడుగా ఉండు. మన తల్లిదండ్రులకే మనం ఇష్టలుగా ఉన్నప్పుడు వారు ఎంత ఎక్కువగా ప్రేమిస్తారండి. ప్రతిదీ అంతా కొనిస్తారు కదా. మన తండ్రికి దేవునికి నువ్వు ఇష్టానుసారంగా ఉండినట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక స్థాయిలో మనం వెళ్తామండి. కాబట్టి మనం ఆలోచిద్దామండి. మరొకసారి అలాగే ముందుకు చదువుకుందామండి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. 32వ వచనం, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీకు తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ రాజ్యాన్ని అనుగ్రహించడానికంట అది చిన్న మంద, పెద్ద మంద, చిన్న సంఘం అని పెద్ద సంఘం అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే రీతిగా ఆయన ఈవులను అనుగ్రహించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన రాజ్యమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి నీకు సిద్ధపాటు ఉందా, లేదా ఇంకా దిత్తుకునే వెళ్ళిపోతున్నావా?
ఇంకా దిద్దుకొనే వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నువ్వు దాన్ని సిద్ధంగా మార్చుకోవాలి, రెడీగా ఉండాలి. ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీకు రాజ్యం అనుగ్రహించుకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగీలని సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకొనడి అని చెప్తున్నాడు. పరలోకమునందంట, చదవండి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. భూమి మీద క్షయమైపోయేది అశాశ్వతమైనది నువ్వు ధనాన్ని సంపాదించుకొనుట కంటే నువ్వు మితి మీరకుండా నీకు కలిగిన దాంట్లో దానము చేయడం చాలా అవసరం. దానం చేయడం చాలా అవసరం. కాబట్టి మనం ఆలోచిద్దామండి. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును అని చెప్తున్నాడు. అక్కడంట దొంగ రాడండి. కానీ ఈ లోకంలో నువ్వు ఇంట్లో బాగా డబ్బుంది, బాగా బంగారం ఉంది అని ఎవరికైనా దొంగలకు తెలిసిందంటే రాకుండా ఉంటాడండి. ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో చూసుకొని కన్నింగ్ వేస్తాడు ఇంటికి కదా, దొంగ వస్తాడు ఇంటికి. కానీ నువ్వు పరలోకమునందు ధనము సంపాదించుకున్నట్లయితే దొంగ వస్తాడా? ఖచ్చితంగా రాడండి. అందుకే మాట్లాడుతూ అంటున్నాడు, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోవడానికి వెంపర్లాడండి. ఈ లోకమందు కాదు ధనము, ఇది కేవలం మితంగా ఉండాలి. అది కూడా ఆయన ఇచ్చిందే. ఆయన ఇవ్వందంటే ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి మనం ఆలోచిద్దామండి, అక్షయమైన ధనాన్ని ధనమును సంపాదించుకోవడానికి వెంపర్లాడాలి. తర్వాత అక్కడికి దొంగరాడంట, చిమ్మెట కొట్టదంట. ఏమంటారండి చిమ్మెట కొట్టదని? కిలం కొట్టేస్తుంది అంటారా? ఏదైనా ఒక చోట పెట్టుకున్నాం అనుకో, ఏదైనా పెట్టేసినాం చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, డబ్బు అలాగే ఉంటుందా? ఉండదు కదా, పాడైపోతుంది ఏదో ఒక రోజు. కానీ నువ్వు అక్షయమైన ధనమును నువ్వు పూంచుకున్నట్లయితే నీ హృదయమందు వాక్యాన్ని, పరలోకమందు నీకు ఎంత కావాలో, ఎంత ఆయన నిన్ను ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలో అది ఆయనకు తెలుసు. కాబట్టి అక్కడికి దొంగరాడంట, చిమ్మెట కొట్టదంట. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయము ఉండును. మీ హృదయం ఎక్కడుంది? నువ్వు నిజంగా పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకున్నట్లయితే నీ హృదయం అంతా పరలోకమందే ఉంటుంది. లేదా నువ్వు భూమి మీద నువ్వు క్షయమైపోయే ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలన్న కోరిక నీలో ఉండినట్లయితే నీ హృదయం అంతా ఆ ధనము మీద, ఆ లోకం మీదే ఉంటుంది. కాబట్టి మనం గ్రహించుకోవాలండి, అట్టి యొక్క మనస్సు నాలో ఏదైనా ఉండినట్లయితే ఈరోజు తీసేయి ప్రభు అని ప్రతి ఒక్కరు మరి మనస్సును దేవుని వేడుకోండి. కాబట్టి మనం ఆలోచిద్దామండి. మరో మాట, ఎబ్రీ పత్రిక, ఒకసారి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిండు కదా. ఆయన చెప్తున్నాడు కదా, మీరు దేని గురించి ఆలోచించొద్దండి. నా రాజ్యాన్ని వెతకడానికి మీరు మొదట ప్రయత్నించండి. నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టానో, నిన్ను ఎడబాయనని చెప్తున్నా కూడా చాలా మంది వింటున్నారు ఆ మాటకి. పాటల్లో కోకొల్లలుగా పాడుకుంటారు పాటలు, నన్ను విడువవు ఎడబాయవు అని. కానీ లోకంలోనికి వెళ్ళేసరికి సాతాను మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫోన్లో 2 సిమ్లు వేసుకున్నాం అనుకోండి, అది ఎట్లా యాక్టివ్ చేసుకోవాలో, సిమ్ యాక్టివ్ చేసుకోవాలో అలా యాక్టివ్ చేసుకుంటారు. కానీ డబల్ మైండ్ సిమ్ కార్డ్ చాలా మంది ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో. క్రైస్తవుల్లో సంఘంలో ఉన్నప్పుడు ఒక సిమ్ము, బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక సిమ్ము అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అలా ఉండొద్దండి. నువ్వు ఒకే రీతిగా ఏకరీతిగా ఉండు. దేవుని దగ్గర ఒకే రీతిగా నువ్వు ఉండడానికి ప్రయత్నించాలి. కానీ డబుల్ మైండ్ గేమ్ ఆడేవారుగా ఎవరు ఉండకూడదు. కాబట్టి మనం గమనించుకోవాలండి, నిన్ను ఏ మాత్రం నువ్వు విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? ఏం చేశారండి లోకంలో? ఎవరు ఏం చేయలేరు. నువ్వు దేవుని విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ధైర్యం ఇస్తున్నాడంట.
ఆయన చెప్తూ అలాగే అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అంటున్నాడు. మరి అట్టి ధైర్యము, అంత మంచి మాట మనలో వస్తున్నాయా? రావట్లేదు. ఇంత గొప్ప ధైర్యము, ఇంత గొప్ప ఆదరణ మనకు కలిగించినా కూడా దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలంటే మన స్థాయి, దేవునిలో బ్రతుకుతున్నటువంటి మన స్థాయి ఏ విధంగా ఉంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకలా, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఒకలా ఉండకూడదు, ఒకే రీతిగా ఉండాలి. అలా ఉండినట్లయితే నువ్వు డబల్ గేమ్ ఆడుతున్నట్లుగా లెక్కకు వస్తావు. కాబట్టి ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఒక 10 కోట్లు పెట్టి, మరో మెట్టుకు మనం ఆలోచిద్దాము. ఒక 10 కోట్లు పెట్టి మంచిగా ఇల్లు కట్టాడు అనుకోండి. ఆ ఇల్లు కట్టిన తర్వాత అతను ఏమంటాడండి, ఇదంతా నా కష్టార్జితమే, ఇదంతా నేను సంపాదించుకుని ఇంత పెద్దగా కట్టుకున్నాను, ఇంత గొప్పగా కట్టుకున్నాను అని చెప్పేసి తనకు తాను క్రెడిట్ తీసుకుంటాడా, వేరే వాళ్ళకి తీసుకోండి చెప్తాడండి? తన క్రెడిట్ తానే తీసుకుంటాడు. నేను కట్టుకున్న ఇల్లు లేదు నేను కట్టుకోలేదు, నువ్వు కట్టించావని చెప్పుకోరు. మనం సంపాదించుకున్నది మనకే క్రెడిట్, అది మనకే క్రెడిట్ వస్తుంది. సంపాదించుకున్నది మనకే ఎలా క్రెడిట్ వస్తుందో, మరి ఎవరైనా కానీ నేను అంత సంపాదించాను, ఇంత సంపాదించాను, ఇదంతా నాదే అని ఎవరైతే అనుకుంటారో, ఈ లోకంలో ఆకాశం నాదండి, ఈ భూమి నాదండి, లేదా ఈ గాలి, సముద్రాలు, నక్షత్రాలు, ఈ యొక్క చంద్రుడు, సూర్యుడు, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు, జంతువులు, ప్రతిదీ నాదే, నేను నా కష్టార్జితంతో సంపాదించుకున్నది అని ఎవరైనా చెప్తారండి? చెప్పరు కదా. నువ్వు చిన్నపాటి ఏదో ఒక 1 కోట్లో 2 కోట్ల లేదా చిన్నగా నువ్వు సంపాదించుకున్నది ఇది నాది, నా కష్టార్జితం అని చెప్పుకుంటున్నావే. మరి ఈ సృష్టి ఎలా వచ్చింది? ఈ సృష్టికి కర్త ఎలా ఉన్నాడు? ఈయన స్థాయి ఏంటి? ఈ భూమి, ఆకాశము, సముద్రాలు, జీవరాశులు, జంతువులు, మృగములు, పక్షులు, ప్రతీది కూడా నువ్వు నావి అని చెప్పుకోలేకపోతున్నావు. వీటి ముందు నువ్వు సంపాదించుకున్నది ఎంత కదండి? చాలా గోరంతే. ఇలా చెప్పుకుంటున్నావు అంటే మరి ఇంత గొప్పగా ఉన్న తండ్రి. ఒకసారి చూద్దామండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి అండి. 11వ వచనం, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. దావీదు మాట్లాడుతూ చెప్తున్నాడు, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చేవాడవు నీవే. నువ్వు అంత సంపాదించుకున్నానండి, అంత నేను కట్టుకున్నాను, ఇది నా కష్టార్జితం అని నీ క్రెడిట్ నువ్వు ఎలా అయితే తీసుకుంటున్నావో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఈ భూమి ఆకాశం ఎలా అయితే నాది అని నువ్వు చెప్పుకోలేవు, ఈ సముద్రాలు నావి అని నువ్వు చెప్పుకోలేవు, ఈ యొక్క భూమి మీద జంతువులు ఏవైతే ఉన్నాయో, జీవరాశులు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఇవన్నీ నావి నువ్వు చెప్పుకోలేవు. వీటి ముందు నువ్వు సంపాదించుకునే చాలా చిన్నది. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశముగా ఉన్నవి. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నువ్వు ఏదైతే ఐశ్వర్యము నేను పొందుకున్నానో, నేను సంపాదించుకున్నాను చెప్పుకుంటున్నావో, ఐశ్వర్యం ఇచ్చినంత ఆయన, అది ఆయన వశములో ఉన్నవి. ఆయన అక్కడ దారులు తెరిస్తే తప్ప నువ్వు అక్కడ సంపాదించుకున్నావు. ఆయన తెరవకపోయి ఉంటే నువ్వు సంపాదించుకోలేవు. అది ఆయన వశములో ఉన్నవి.
యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములో. దేవుడంట మనం ఏదైతే సంపాదించుకుంటున్నామో, ఆయన మనకి ఇచ్చిన దానము, ఆయన మనకు చేసిన దానములు, మనం ఏదైతే సంపాదించుకున్నామో నువ్వు చెప్పుకుంటున్నావో, గర్వంతో వెళ్తున్నారో కొంతమంది, యెహోవా ఇచ్చిన దానములు అవి గుర్తించుకోవాలి. ఆయన వశములో ఉన్నవి ఐశ్వర్యము భూమి ఆకాశములు ప్రతీది కూడా, గొప్పతనం ప్రతీది ఆయన వశము నుండి వచ్చినది. ఆయన మనకు దారులు తెరిస్తే తప్ప మనం చిన్నపాటిది కూడా సంపాదించుకోలేం. కాబట్టి మనం ఆలోచించండి, బలమును పరాక్రమను నీ దానములో హెచ్చించుకున్న వాడవు, అందరికి బలం ఇచ్చేవాడవు. నువ్వు సంపాదించుకున్నటువంటి అంతసేపు ఆ బలం ఇచ్చింది కూడా ఆయనే అని గుర్తించుకోవాలి. మరొకటి మనం చూద్దామండి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం. అడవి మృగములన్నీ అని చూడండి. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఏ మనిషి అయినా ఇవన్నీ నావే, ఇవన్నీ నేను సృష్టించింది అని చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేడు. చిన్నపాటి మనిషి అండి. కానీ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును, పొలములలోని పశువందులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే అని చెప్తున్నాడు. లోకమును దాని పరిపూర్ణత, ఈ లోకంలో ఏదైతే మన కళ్ళకు కనిపిస్తూ ఉందో, మన కళ్ళకు మనకు కనిపిస్తున్నాయో, నువ్వు కేవలం చిన్నగా సంపాదించుకున్నది నాదే అని చెప్పుకుంటున్నావు. నీకు ధనవంతులకే ధనవంతుడు మన తండ్రి, ధనవంతులకే ధనవంతుడు. ఆయన మాట్లాడుతూ, కొండల్లోని పక్షులన్నిటిని నేనెరుగుదును, పొలములోని పశ్వధాములు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటున్నాడు. నావివి, వీరి చిన్నపాటిగా నాది, నేను సంపాదించింది అని చెప్పుకుంటున్నా. ఆ మాట ముందర ఆయన మాట ఎంతండి మనకు, ఆయన మాట ఎంత గొప్పదిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం ఆలోచించాలండి. ఒక మాట, మరోసారి మాట చూద్దామండి. అగ్గై గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అగ్గై గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, వెండి నాది బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆయన పెట్టకుందే బంగారం వస్తుందో ఈ లోకంలో? ఆయన సృష్టించకుందే బంగారం ఈరోజు మనం కొనుక్కుంటున్నామా, మనం సంపాదించుకుంటున్నామా? బంగారం షాపులు వచ్చాయా? ఆయన అంటున్నాడు, ఆయన వెండి నాది బంగారం నాదంటున్నాడు. కానీ నువ్వు చిన్నపాటిగా కొనుక్కొని ఇది నాది అంటున్నావు. కానీ అది కొనుక్కోవడానికి, అది సృష్టించకపోతే నువ్వు ఎలా కొనుక్కుంటావు? ఇవన్నీ ఆయన వశములో ఉన్నవి, ఆయన సృష్టి చేసినది. బంగారం నేను కనిపెట్టాను, నేను దాన్ని తయారు చేశానని ఏ మనిషి కూడా చెప్పలేడు. కానీ అన్ని అది ఆయన వశంలో. బంగారము నాది, వెండి నాది అని మాట్లాడుతున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇది మనకు అర్థమైనట్లయితే, ధనవంతులకే ధనవంతుడు మన తండ్రి అని తెలిసింది కదండి. మరి ధనవంతుడైన తండ్రి కుమారుడుగా, కుమార్తెగా పిలువబడిన వారు మనం బీదలం అయిపోతామండి. మన తండ్రి తల్లిదండ్రులకి ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తికి మనం వారసులం కాము? వారసులమే కదా. మరి ఇంత గొప్ప ధనవంతులకే ధనవంతుడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అయిన దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారు మనం బీదలు అయిపోతామా? లేదు కదా. ఖచ్చితంగా ఆయన ధనములో మనం పాలి భాగస్తులుగా ఉన్నాం.
కానీ ఎలా, ఎప్పుడు అంటే నువ్వు పరిశుద్ధంగా ఆయనకి ఇష్టానుసారం నువ్వు బ్రతికితే తప్ప ధనవంతుడు దేవుడైనా నా తండ్రి పిల్లలు మనం చెప్పుకోలేమండి. కాబట్టి నిజంగా నువ్వు ఈరోజు ఈ మాట మనకు అర్థమైనట్లయితే, బంగారం నాది, వెండి నాది, భూమి ఆకాశములు, పశువులు, జంతువులు ప్రతిదీ నావే, ఈ సృష్టి నాది, చిన్నపాటిది ఇది నాది అని చెప్పుకుంటున్న నువ్వు ఇవన్నీ ముందు అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇంత గొప్ప ధనవంతులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనము ఇక ఎంత గొప్ప ధనవంతులుగా ఉంటామండి. దేవుని ఎందు పరిశుద్ధత ఎందు ధనాన్ని మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు ఆయన కుమారులుగా ఆయన వారసులుగా ఉన్నటువంటి మనము ఎంత మాత్రము బీద వాళ్ళం కాదండి. ఆయన వారసులము అంటే ఇవన్నీ కూడా ఆయన ఎందు మనకు అనుగ్రహింపబడ్డాయి. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునే ఉన్నాడు. ఇది మనం ఆలోచించినట్లయితే రాజులకు రాజుగా ఉన్న మన తండ్రి, అట్టి తండ్రిని, అట్టి దేవుని నమ్ముకున్న మనము ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడంట. సర్వానికి అధిపతిగా ఉన్నాడు ఆయన. సర్వానికి అధిపతిగా ఉన్నటువంటి తండ్రిని నమ్ముకున్న మనము పేదరికంలో ఉన్నట్లుగా అంటే కాదు కదా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఆయనకు అనుకూలంగా ఆయన ఇష్టానుసంగా బ్రతికినట్లయితే నా వారసులు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన రాజ్యంలోనికి నిన్ను సంతోషంగా తీసుకెళ్తాడు. దానికంటే ముందు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఇక్కడ శ్రీమంతుడు అంటే ఆయన శ్రీమంతుడు కుమారుడు కుమార్తె ఎలా ఉండాలంటే ఆయన వారసత్వానికి యోగ్యులుగా ఉండాలి. ఆయన వారసత్వానికి యోగ్యులుగా మనం ఉండినట్లయితే, అర్హులుగా మనం ఉండాలి. మన తండ్రి శ్రీమంతుడు. ఈ లోకమందు మనం ఆలోచించొద్దు, ఆత్మ సంబంధంగా నేను మాట్లాడుతున్నాను. మన తండ్రి నిజంగా అంటే రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, సర్వాధిపతి, సర్వలోకానికి అధిపతిని నమ్ముకున్నాం. మనం బీదలైపోము. ఆయన ఎందు మనము ధనవంతులుగా ఉన్నాం. కేవలం భౌతికమైన ధనం మన దగ్గర ఉంటే మాత్రమే మనం ధనవంతులమని చాలా మంది భ్రమలో ఉంటున్నారు. ఇది కాదు. ఆయన ఎందు నువ్వు ధనవంతులుగా ఉండినట్లయితే ఏదో ఒక రోజు అక్షయమైన ధనమును సమకూర్చుకునే వారుగా మనం ఉంటాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలంటే మరి ఎట్టి ధనవంతులుగా నువ్వు ఉండాలో, లోకపరంగా నేను ధనవంతులు కావాలో లేదా పరలోకం పరంగా నేను ధనవంతులు కావాలో అనేది మీకు మీరే ఆలోచించుకోవాలండి. మంచి నీళ్ళు బావంట బాగా సముద్రం లాంటివాడంట. అంటే మంచి ఒక బాగా డబ్బున్నటువంటి ధనవంతుడు సముద్రం లాంటివాడంట. సముద్రపు నీళ్ళు ఎవరైనా తాగుతారండి? తాగరు కదా. మరి మంచి నీళ్ళు బావి అయితే మంచినీళ్ళు బావిలో తాగుతారు కదా. బాగా ధనవంతుడు అంట, ఆ సముద్రంలో అంటాడంట. ఎవరి ఒక దాహరికాన్ని కూడా తీర్చలేడంట. కానీ చిన్న మంచి బావి లాంటోడు ఎవరంటే బీదవాడు దీనుడుగా ఉంటాడు. అలాంటి దీనునికి పోలుస్తున్న ఒక మంచినీళ్ళు బావి ప్రతి ఒక్కరి దాహము తీర్చేవారుగా ఉంటుంది ఆ బావి. కాబట్టి మంచి నీళ్ళ బావిగా మనం ఉండాలి. సముద్రంలో నువ్వు ఉన్నా కూడా వేస్టే, ఆ నీళ్ళు ఎవరు తాగరు. కాబట్టి నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తి పొందితే నీకు చాలు. కొంతమంది ఉంటారు, ఎంత ధనం ఉన్నా కూడా వారికి దానం చేసే బుద్ధి ఉండదు, కనికరించే బుద్ధి ఉండదు. అందుకే విషము నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ చాలా విలువైనదంట. బాగా ధనముతో నిండి ఉన్న నువ్వు, ధనాపేక్షతో నిండి ఉన్న నువ్వు, మనకు కలతలు, దుష్ట ఒక ఆలోచనలో పాపముతో నిండి ఉన్నటువంటి ఆ ఆలోచన స్వభావములు ఎవరికైతే ఉంటాయో వారి విషముతో నిండినటువంటి బంగారు పాత్ర. లేదు నువ్వు తేనటువంటి వాక్యమును నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే మట్టి కుండ అయినా పర్లేదు, అది చాలా దేవుని దృష్టికి విలువ గలది, శ్రేష్టంగా ఉంటుంది.
మరి నువ్వు విషముతో నిండిన బంగారు పాత్రగా ఉంటావా, లేదా దేవుని వాక్యంతో నిండిన తేనె వంటి మట్టి కుండ వలె ఉంటావా? నీకు నువ్వే ఆలోచించుకో. ఎలాంటి అపేక్ష నాలో ఉంది అనేది గ్రహించుకోవాలని నేను కోరుకుంటూ నా ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించాను ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఇగో తండ్రి, ఈరోజు మేము నేర్చుకున్నటువంటి పాఠాన్ని తండ్రి మేము విడిచిపెట్టేసే వారుగా ఉండకుండా ప్రభా, అవును తండ్రి, పరలోకమందు ధనమును సంపాదించుకునే వారుగా మేము ఉండుటకు సహాయము చేయండి. ఈ యొక్క క్షేమైపోయే ఒక భౌతికమైన ఒక ధనమును మేము సంపాదించుకోవడానికి వెంపర్లాయ వారుగా ఉండుటకు తండ్రి మేము ప్రభు అలాంటి వారుగా ఉండకుండా తండ్రి మాకు మేము పరీక్షించుకొని ఎటువంటి అపేక్ష మాలో ఉంది అనేది మీ వాక్యంతో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని తండ్రి మీకు ఇష్టానుసారంగా ఉన్నామో లేదా అని గ్రహించుకున్నట్టుకు మా అందరికి సహాయము చేయండి. ధనవంతుడైన మీరు ప్రభు మీ కుమారులు కుమార్తెలు కనబడుతున్న మమ్మల్ని మేము కూడా ఎంత మాత్రము బీద స్థితిలో ఉన్నవారు కాదు అని గ్రహించుకొని మీ యందు మేము కూడా ధనవంతులుగా ఉన్నామని గుర్తించుకొని ప్రతి ఒక్కరు మీలో పరిశుద్ధంగా నడవడానికి సహాయము చేసి తండ్రి ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. విన్నటువంటి వాక్యమైందు తొలగిపోయేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా నిలకడగా స్థిరంగా ఉండుటకు ప్రతి ఒక్కరికి మీ వాక్యముతో ప్రేరేపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు.
జాగ్రత్త. రొట్టె కక్కులు ద్రాక్షరసం కొరకు ప్రార్థించండి.